కిచెన్ నిండా ఎలక్ట్రానిక్ ఐటెమ్స్‌తో నింపేసేసి, అదేమంటే మోడర్న్ కిచెను, మోడ్యులర్ కిచెన్ అని ఏదో ఒక రకంగా పేర్లు పెట్టేస్తాము. రైస్ కుక్కర్ ఉన్నా దానిలో వండము, ఎస్‌డిటి అంటాము. గ్రైండర్ ఉన్నా దానిలో పిండి వేయము, చేతులు నొప్పులొస్తాయి. ఓవెను, ఇంకా ఎలక్ట్రానిక్ స్టవ్స్, రోటీ మేకరు ఇలాంటివన్నీ స్టేటస్ సింబల్ కోసం కిచెన్ అంతా నింపేసుకొని, మనం మాత్రం హ్యాపీగా టిఫిన్ టైమ్‌కైతే ఏ పిజ్జానో, బర్గరో అదే లంచ్ టైమ్ అయితే ఫ్రై పీస్ బిర్యానీయో ఆర్డర్ చేసుకొని హ్యాపీగా ఫోను చూసుకుంటూ, ఆ పిజ్జాలో ఏ కాక్రోచ్ వచ్చిందో కూడా చూసుకోకుండా, ఆ బిర్యానీ ఎప్పటిదో చూసుకోకుండా తింటూ ఉంటాము. అదేమంటే మరి ట్రెండ్ మరి ఇంకా 2025లో కూడా కిచెన్‌లో చెమటలు కారుకుంటూ, వండుకుంటూ కూర్చుంటామా చెప్పండి? మార్నింగ్ 10కి లేచి చక్కగా ఏ టిఫినో ఆర్డర్ పెట్టేసి బ్రష్ చేసేలోపు కాలింగ్ బెల్ మోగుతుందనమాట. ఇవన్నీ ఇలా ఉంది గదండీ ఇప్పుడు పరిస్థితి. ఇవన్నీ ఇప్పుడెందుకు చెప్తున్నానా అనుకుంటున్నారా? ఎందుకో అలా గుర్తొచ్చిందండి. ఇది కాఫీ పొడి నేనేదో శ్రావణ మాసంలో ఈ పూజలతోటి చాలా బిజీగా ఉంటే మా వారు ఈ కాఫీ పొడి తీసుకొచ్చారనమాట. ఇదేదో కొంచెం వెరైటీగా ఉంది. వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకున్నంటే కొంచెం టేస్ట్ చేద్దాము. మేమెప్పుడూ కూడా ఇన్‌స్టంట్ కాఫీ పౌడరే బ్రూ వాడతాం గానీ, ఇది కొంచెం కాంటినెంట్ అని చెప్పేసి తీసుకొచ్చారు. చూద్దాం ఒకసారి చూడన్నారు. వెంటనే నేను గబుక్కున లాగేసుకుంటే మా వారది గాజుది జాగ్రత్త అన్నారనమాట. అవును కదా! గాజుదయితే చాలా బాగా యూజ్ అవుతుంది నాకు. ఈ కాఫీ పొడి కన్నా గూడా నాకు ఈ సీసా అనేది నాకు చట్నీలకి ఫ్రిడ్జ్‌లో ఇలా తక్కువ ఉన్నది. ఇదేంటంటే పెద్ద పెద్దవయితే ఏంటంటే ఫ్రిడ్జ్‌లో స్టోరేజ్‌కి పట్టవు కదా! ఇలాంటి చిన్న చిన్నయి బాగా పడతాయి. ఇలాంటివన్నీ కూడా మనం మాల్స్‌కి వెళ్ళినప్పుడు అలా చాలా ఉంటాయి కానీ ఈ గాజువి అవి స్క్వేర్ షేప్‌లో కొంచెం హెవీగా ప్లేస్ ఎక్కువ ఆక్యుపై చేస్తాయన్నమాట. ఇలాంటివైతే చట్నీస్ పెట్టుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే తక్కువ ప్లేస్ ఆక్యుపై చేస్తాయి కదా! ఇట్లా చట్నీస్ ఇలాంటివన్నీ కూడా ప్లాస్టిక్ కాకుండా ఇలా గాజు వాటిలో పెట్టుకుంటే బావుంటుంది. దట్ టూ ఏంటంటే ఫ్రిడ్జ్‌లో పెట్టేటప్పుడు కొంచెం తక్కువ ప్లేస్ ఉంటే బావుంటది కదా! పెద్ద పెద్దవి పెట్టుకున్నాం అనుకోండి ఫ్రిడ్జ్ అంతా అవే ఆక్యుపై చేస్తాయి. అందుకని నేను చూసి అవసరం అయితే తప్ప ఏవి పడితే అవి మాత్రం అస్సలు కొనను. మా వారైతే ఏమన్నా కావాల్సినవన్నీ కొనుక్కోవచ్చు కదా! అన్నా కూడా నేను అవసరమైతే 1కి 4 సార్లు ఆలోచిస్తాననమాట. ఇంటి నిండా అవే అలా చూసినప్పుడల్లా, వెళ్ళినప్పుడల్లా తెచ్చుకుంటే ఇంటి నిండా అవే అవుతాయి కదా! వాటన్నిటిని కూడా మళ్ళీ మెయింటైన్ చేసుకోవడం, క్లీన్ చేసుకోవడం చాలా ఇబ్బందవుద్ది. కొంతమందేందంటే చూసిన వస్తువల్లా కొంటారు. అది అంత గుడ్ హ్యాబిట్ కాదండి. మనకు అవసరమైతేనే కొనుక్కోవాలి ఏ వస్తువైనా. అనవసరంగా ఎందుకు అవన్నీ కొనుక్కొని 2 రకాలు కదా! ఒకటి ఫైనాన్షియల్‌గా వేస్ట్ అయిపోతే మనీ వేస్ట్. 2 ఇంటి నిండా వస్తువులు ఎందుకు? ఇంతకీ ఈ కాఫీ ఎలా ఉంటుందా? అని చెప్పేసి వెంటనే కలిపేస్తున్నాననమాట. చూద్దాం అని చెప్పేసి ఎంతైనా కాఫీ ప్రియులం గదా! చాలా ఇష్టంగా తాగుతాం మేము. ఈ రైనీ సీజన్‌లో అయితే ఇంకా కొంచెం ఎక్కువగా తాగుతాము కాఫీ. పర్ డే